Welcome, sweethearts. How are you all? అయ్యో బాబాయ్, హైదరాబాద్ లో ఉన్నా కూడా వినిపించేదేమో నాకు మీరు చెప్పిన హలో. వాట్ ఎ బ్యూటిఫుల్ హలో అండి. కువైట్ అంటే క్వైట్ గా ఉంటారని విన్నాను కానీ ఇంత రచ్చ రచ్చ చేస్తారని అనుకోలేదు. సో మన డాన్స్ ఫెస్టివల్ స్టార్ట్ చేద్దామా? అయితే ఒక్కసారి నాతో పాటు చెప్పండి. లక్స్ స్టైల్ పవర్డ్ బై సువర్ణభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. గాలా డాన్స్ బార్ ఇన్ గల్ఫ్. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల రియాలిటీ షోస్ చూసుంటారు కదండి. బట్ ఎప్పుడు రియాలిటీ షో చూసినా మీకు ఒక డౌట్ వస్తుంది, నిజంగా రియల్గా రియాలిటీ షోనేనా, ఏదైనా డ్రామా చేస్తున్నారా, జడ్జెస్ నిజంగా అలా మాట్లాడుతుంటారా, కంటెస్టెంట్ నిజంగా అలా పోట్లాడుతుంటారా, వగైరా వగైరా ఎన్ని డౌట్స్ వస్తాయి కదండి. సో వాటన్నిటిని ఇలా తుడిపి పడద్దాం ఈరోజు. ఎందుకంటే రియాలిటీ షోకి రియల్ మీనింగ్ డిస్క్రైబ్ చేసేటువంటి షో ఇదండి. ఖతర్లో ప్రిలిమ్స్ స్టార్ట్ అయిపోయాయి, కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది, అందరూ ఇంట్రడక్షన్ అయిపోయింది. ఈరోజు మన కువైట్లో క్వార్టర్ ఫైనల్స్ అండ్ నెక్స్ట్ అబుదాబిలో అదిరిపోయే సెమీఫైనల్స్ అండ్ దుబాయ్లో దుమ్ము రేపే ఫైనల్స్. సో ఈ కాంపిటీషన్ ని జడ్జ్ చేయడానికి ఎవరు రాబోతున్నారో తెలుసా? బాద్షా ఇంకా బాద్షా అని పిలుస్తామండి మేము వాడిని. ది వన్ అండ్ ఓన్లీ తరుణ్ మాస్టర్. చూసారా, చాలా షోస్ లో చూసారు కదా. అటు బిగ్ బి నుంచి ఇక్కడ రజనీకాంత్ వరకు, అంటే ఏ లాంగ్వేజ్ అన్నా తీసుకోండి, అక్కడ ప్రతి టాప్ హీరోకి అప్కమింగ్ హీరోకి డాన్స్ మాస్టర్గా వ్యవహరించి అలా ఉన్నారండి. సో ఒక్కసారి సాల్యూట్ చేద్దామా మన కువైట్ స్టైల్లో. మాస్టర్ కువైట్కి హాయ్ చెప్పాలంటున్నారా? హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బాగున్నారా? ఈ ప్రోగ్రాంలో మన కంటెస్టెంట్స్ దుమ్ము దులిపి దంచి కొడతారు. సూపర్ పర్ఫార్మెన్స్ అంటే చింపేస్తాను, చింపి 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 డెఫినెట్గా చూడండి. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ లక్. థ్యాంక్ యూ. మాస్టర్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ మాస్టర్. సింహాసనం అధిష్ఠించండి మహాశయ. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ జడ్జ్ వచ్చారండి. కువైట్లో సంవత్సరానికి ఒకసారి వర్షం పడుతుందంట, నిజమేనా? అలా అయితే నేను మన కువైట్ని కులు మనాలిలా మార్చేస్తానండి. ఎందుకంటే అంతటి అందం రాబోతోంది, అందాల రాశి రాబోతున్నారు. సో చప్పట్లతో స్వాగతం పలకండి రాశి గారు.
కువైట్ కులుమనాల్లో మారిన ఫీలింగ్ వచ్చిందా లేదా? కూల్ రైట్. రాశి గారు రెస్పాన్స్ చూసారా? ఎంత గోల జరగబోతుందో ఇమాజిన్. అండ్ మీ స్టైల్ ఎలా హలో చెప్తారు మాకు బయట? ఎలా ఉన్నారండి? ఎప్పుడో వచ్చాను, చాలా సంవత్సరాలు అయింది వచ్చి. సో అప్పుడు ఎలాగైతే నన్ను అంటే నేను వస్తే ఎలా అయితే నాకు అప్లాజ్ వచ్చిందో ఇప్పుడు అంతకంటే డబల్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్. మీ ఆదర అభిమానానికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ షోకి ఒక మాస్టర్జీ, తరుణ్ మాస్టర్జీ కూడా, నేను కూడా ఒక జడ్జిగా రావటం ఐ ఫీల్ సో ప్రౌడ్. అండ్ ఇది ఒక చాలా మంచి షో. సో పార్టిసిపెంట్స్ చాలా బాగా చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ విన్నర్కి ముందుగానే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎక్కడ తెలుగు వారు ఉన్నారో, ఎక్కడ ఎంటర్టైన్మెంట్ బెస్ట్ షో ఉందో అక్కడ వెళ్ళి షో చేసి వచ్చినటువంటి ఏకైక మాస్టర్, ద మోస్ట్ స్టైలిష్, యువర్ అండ్ అవర్ ఫేవరెట్ సత్య మాస్టర్. ఎక్సైట్మెంట్తో ఉంది మాస్టర్, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎక్కడో దూరంగా ఉన్న మన తెలుగు వారందరికీ ఇక్కడ ఈరోజు చూసేటువంటి మీ రియల్ డాన్సర్స్ అందరూ కూడా మీరు టీవీలో చూస్తున్నారు. రియల్గా చూపించాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చాము. ఇంత జనాలు వచ్చినందుకు అసలు షో స్టార్ట్ అవ్వకుండా సక్సెస్ అయ్యింది. థ్యాంక్ యూ మాస్టర్, ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. సో ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ కువైట్ 42 మంది కళాకారులతో ఒక మెగా కార్యక్రమం చేసుకోవడం ఇది మొట్టమొదటిసారి. ఈ బృహత్తరమైన కార్యక్రమం చేస్తున్న మన వాడికి 3 పదుల వయసు ఇంకా నిండనే లేదు. ఈజ్ నన్ అదర్ దాన్ శ్రీ రాజేష్. హిజ్ ఎక్సలెన్సీ అవర్ అంబాసిడర్ శ్రీ సతీష్ చంద్ర మెహతాజీ టు కమ్ అవుట్ టు ద డయాస్ ప్లీజ్. I request Mr. Rajesh to accompany him to the dais. Diamond Dreams owner Sri Ramesh Garni. నృత్యం, హాస్యం, పాట, మాట, ఆటలతో షడ్రుచుల కళావిందు భోజనం చేస్తున్న మనవాడు నన్ అదర్ దాన్ శ్రీ రాజేష్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ బదియా సెంటర్. మన గెస్టుల్ని దీపారాధన చేసి మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. షోలోకి అడుగు పెట్టేద్దామండి. ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, 16 మంది వచ్చేస్తున్నారు అడుగుల యుద్ధం చేయడానికి. సమబుజ్జిల మధ్య సమరం చూడడానికి మీరు రెడీయా? స్టైల్లో మామూలు స్టైలిష్గా ఉండవండి పర్ఫార్మెన్సెస్, కత్తెరకట్టే డబల్ బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎందుకంటే ఈరోజు రౌండే అలాంటిది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టార్ని తీసుకొచ్చి మన దగ్గర మన స్టేజ్ పైన ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారండి. నిజంగా వారందరూ నిజంగా మన ఫేవరెట్ స్టార్ వచ్చి మన ముందు ఆడుతున్నారా అన్నంత సర్ప్రైజ్లో పడిపోతారు మీరు. ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫస్ట్ పర్ఫార్మెన్స్తోనే జడ్జెస్ దగ్గర నుంచి 90 మార్కులు కొట్టింది 100కు.
390లు కొట్టినటువంటి లేడీ మోనార్క్ వస్తుంది. దట్ ఈస్ స్నేహ. ఇంతకు మించిన గరం చాయ్ మసాలా చాయ్ ఇంకెవరు తాగలేరు, ఎవరు క్రియేట్ చేయలేరు కూడా. సూపర్ రా. మరి ఈ వండర్కి ఎన్ని మార్కులు ఇస్తారో మా వండర్ఫుల్ మాస్టర్ చూద్దాం. తరుణ్ మాస్టర్. చాయ్ గరంగా ఉండింది, గరంగా ఉండింది. పర్ఫార్మెన్స్ చాలా బాగుండింది. గుడ్ ఎంటర్టైన్మెంట్. అండ్ యువర్ మార్క్స్ ఆర్, ఐ వాంట్ యూ టు గో బెటర్. థ్యాంక్ యూ మాస్టర్. 80 మార్క్స్ ఇచ్చారండి మాస్టర్. మరి రాశి గారు ఎంత ఇస్తారో చూద్దాం. పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. యువర్ ఎనర్జీ ఈజ్ టూ గుడ్. ఇంకా వేరియేషన్స్ కావాలి. ద సాంగ్ చూసింగ్ కూడా చాలా బాగుంది. బట్ ఫర్దర్ రౌండ్స్కి ఐ విష్ యూ ఆల్ లక్ అండ్ యువర్ స్కోర్ ఇస్ 80. థ్యాంక్ యూ. సత్య మాస్టర్. సూపర్, థ్యాంక్ యూ మాస్టర్. చాలా బాగుంది. అంటే బాయ్స్ చేసినట్టుగా డైస్ ఏంటి, ఆ స్టేజ్ మీద ఏంటి ఆఫ్ షాట్ చేసావు, ఫ్రంట్ డై చేసావు, వీలైతే జనాల్లో దూకేసేలా ఉన్నావు కదా. చాయ్ బాగుంది. ఇందాక వర్షం కురిసింది కాబట్టి వేడి వేడి చాయ్ బాగుంది. అంత వేడిగా నీకు 9090. థ్యాంక్ యూ మాస్టర్. సూపర్, శాబాష్.
మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్. D2 టైటిల్ గెలిచినటువంటి హీరో పృథ్వీ రాబోతున్నాడు. మామూలుగా రావట్లేదు, రజనీ స్టైలర్ రాబోతున్నాడు. సో ఒక్కసారి చప్పటితో స్వాగతిద్దామా? The earth is my bed. The sky is my ceiling. The whole creation is my native place. My name is God. Rajinikanth. Laka 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 laka. நான் ஒரு தடவை சொன்னா 100 தடவை சொன்ன மாதிரி. சொன்ன மாதிரி. Mind it. Come out. Come out. சொன்ன மாதிரி. లక 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 లక. దిస్ ఇస్ అవర్ పృథ్వీ అండి, D2 టైటిల్ విన్నర్. మాస్టర్ 300 కొట్టాడు మనోడు లాస్ట్ టైం. పృథ్వీ స్టైల్ బాగుంది. కొంచెం నాకు మధ్యలో ఆ ఫోక్ అప్పుడు కొంచెం డల్ అయింది. బిగినింగ్ ఇంట్రో బాగుంది, లాస్ట్లో బాగుంది. బట్ మధ్యలో కొంచెం హైట్ కొంచెం తగ్గింది. అవును సార్, సారీ సార్, థ్యాంక్ యూ సో మచ్. 80 మార్క్స్ ఇచ్చారు మాస్టర్ రాశి గారు. పృథ్వీ, మీ ఎనర్జీ గురించి ప్రత్యేకించి ఐ థింక్ చెప్పక్కర్లేదు. లాస్ట్ పెర్ఫార్మెన్స్ అప్పుడే యూ హ్యావ్ గాట్ 300 points. యా మేడం. అండ్ ఈవెన్ నేను అనుకున్నది కూడా అదే. స్టార్టింగ్లో అది ఇంట్రో చాలా బాగుంది, ఆ తర్వాత మేబీ మిక్సింగ్ ఆఫ్ ద మ్యూజిక్ అనుకుంటా, అది కొంచెం దానివల్ల మేబీ కొంచెం డౌన్ అయిందేమో అని ఫీలింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ నెక్స్ట్ రౌండ్స్. ఎందుకంటే ఫస్ట్ 300 తీసేసుకున్నందువల్ల ఎక్స్పెక్టేషన్స్, ఎందుకంటే మాలో కూడా చాలా పెరిగిపోయాయి. మేబీ దానివల్ల కూడా మాకేమైనా కొంచెం తగ్గిందేమో అన్న ఫీలింగ్ రావచ్చు. కాబట్టి నాకు కూడా టెన్షన్ పెరిగిపోయింది. అలా ఓకే, ఐల్ గివ్ యూ ఎనర్జీ ఫర్ యూ. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సత్యమాస్ పవర్ ప్లాంట్ పృథ్వీ, అక్కడ ఖతార్లో 100 తీసుకున్నాం. ఇక్కడ బాగుంది, కొంచెం మా మిక్సింగ్, సాంగ్ మిక్సింగ్లో సమ్ ప్రాబ్లం, క్లారిటీగా లేదు కాబట్టి మాకు కూడా ఇబ్బందిగా అనిపించింది. ఓవరాల్గా అంత బాగుంది. ఇంకా ఫోక్ మిక్స్ అయితే కనుక ఇంకా మజా వచ్చేది. ఆ మజా కొంచెం తగ్గింది కాబట్టి 100కి 10 మార్కులు తగ్గించి 90 ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
కంగ్రాచులేషన్స్. 290లు 80. బట్ నెక్స్ట్ రౌండ్లో ఇంకా బెటర్గా చేయకపోతే చెప్పలేం, ఏదైనా జరగచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ రజనీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఒకరిని పిలవబోతున్నానండి. అమ్మాయిల గుండె ఆల్మోస్ట్ బెలూన్ అయిపోయి అలా 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 గాలిలో వహిరించేస్తుంది. ఎందుకంటే అంతటి సత్తా ఉన్నటువంటి సింగర్ రాబోతున్నాడండి. ఒక ఎలక్ట్రిఫైయింగ్ సునామీ అండి. చప్పట్లతో స్వాగతం పలుకుతాం శ్రావణ భార్గవి విత్ హేమచంద్ర. అల్లె బల్లె అల్లె బల్లె తెలు మారెలే అరే గోలన్నీ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేదా సంతోషాలే కుప్పెట్లు పట్టిదా చేదా జాడపడదా అల్లరల్లరి చేసి యూట్యూబ్లో పెడదా రెండు మనసుల ఫీలింగ్స్ ప్రింట్ వేసుకుందా దాచుకోకుండా ఓపెన్ అయిపోదా మనమున్న చోట సంతోషమంత శివతాండవాడుతుంది. Just move along, my crazy boy. Just move along, ooh, ooh, baby. Just move along, you are so fun. Just move along, shikadu. Just move along, shikadu, my girl. Just move along, ooh, ooh, baby. Just move along, pretty dolly girl. Just move along, shikadu. थोड़ा भांगड़ा हो जाए. What a dance by Uday Bhai. Thank you so much. ఎనీవేస్ ఇప్పుడు రాబోతున్నారు దివాకరుడు. చప్పళ్ళతో స్వాగతం పలుకుతాం ఎనర్జెటిక్ హీరో రామ్ ని తలపిస్తూ మన దివాకర్. అమ్మడి అడ్రస్ ఎల్లా చమకుల చల్లా సొగసుల కిల్లా చిక్కద చేతికి ఎల్లా హాయ్రే ఈ పరుగులేల హాయ్రే పసిచారు శీల హాయ్రే పరువాల బాల రాబే మారు 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 మస్క మారు 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 మస్క మారు హరి హరి రామ హరి హరి కృష్ణ అమ్మడి అడ్రస్ ఎల్లా చమకుల చల్లా సొగసుల కిల్లా చిక్కద చేతికి ఇల్లా కొంచెం స్పీడ్ ఎత్తు మమ్మే. అభి దేఖో చూపిస్తాను. రోజులు నిద్దరే కడేళ్ళ నాలే రారే నాకసలే టెంపరే లేపేస్తా బంపరే నేనొస్తే
నీకు కొంచెం తిమ్మిరే నీవు కొడుకుదే బంపరే. నిజంగా మిగతా వాళ్ళందరూ పరారణలా ఉంది నీ పర్ఫార్మెన్స్. సీరియస్లీ బ్యూటిఫుల్. మాస్టర్జీ మరి మీకు ఎలా అనిపించిందండి మాస్టర్? దివాకర్ పవర్ ఉండింది, కాన్స్టెంట్గా ఒకే ఎక్స్ప్రెషన్ చేశావు, బిగినింగ్ టు ఎండ్ కాన్స్టెంట్లీ ఒకే ఎక్స్ప్రెషన్. ఓకే, సో సమ్వేర్ డౌన్ ద లైన్ దివాకర్ లైక్ లాస్ట్ టైంకి ఇప్పటికీ ఐ ఫీల్ ఇట్స్ ఆల్మోస్ట్ సేమ్. ఎలిమినేషన్ ఇస్ కమింగ్ ఆన్ కదా, సో అందుకని సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద మూమెంట్స్ అండ్ ఆల్సో ఎక్స్ప్రెషన్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే డాన్స్ ఎంత బాగా చేసినా కానీ మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా దానికి తోడైతే తప్ప అది ఫుల్ఫిల్నెస్ కనిపించదు. సో ఐ విష్ యూ ఆల్ లక్. 80 మార్క్స్ దివాకర్. సత్య మాస్టర్. దివాకర్ మాస్టర్, ఈ రౌండ్ ప్రత్యేకత ఒకే హీరోది, తన ఫేవరెట్ హీరో, రిజిస్టర్ మూమెంట్. ఓకే, మ్యాక్సిమం ట్రై చేసావు, సినిమాలోది కాకుండా కొత్తగా ట్రై చేసావు, కొంచెం రిజిస్టర్ అయింది అన్నట్టుగా. ఇంకా కొంచెం ఓకే మాస్టర్, ఇంకొంచెం మసాలా కావాలి. ఓకే మాస్టర్. దానికి నా మార్క్స్ సేమ్ 80. మూడు 80లు, లాస్ట్ టైం 3 90లు. నెక్స్ట్ టైం 70s తీసుకుంటావా, 100s తీసుకుంటావా? 100. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ దివాకర్. థ్యాంక్ యూ సో మచ్. Private Limited. Next உங்களுக்கு தமிழ் தெரியுமா? உங்களில் அடுத்த பிரபுதேவா யார்? చూసారా? అందులో ఆ కాంపిటీషన్లో 3000 మంది కంటెస్టెంట్స్ కంపీట్ చేయడానికి వస్తే దాంట్లో ఫిల్టర్ చేయగా టాప్ 7లో నిలిచినటువంటి రాజన్ రాబోతున్నాడండి. శంభు హీరోని మన కళ్ళ ముందు దించబోతున్నాడు. సో గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుదాం. மன்மத வல்லவ 18 வயசு வரைக்கும் நல்லா படிச்சு படிப்ப லவ் பண்ணிட்டேன். 21 வயசு வரைக்கும் ஒழுங்கா வேலைக்கு போய் வேலைய லவ் பண்ணிட்டேன். இப்போ ஒரு பொண்ண லவ் பண்ணலான்னு தோணுதுங்க, மனசு ஏங்குதுங்க. இவ்வளோ நாள் ஜாலியா இருந்துட்டேன்னா ஒரு பொண்ணால காலி ஆயிட்டேன்னா ஐயோ லவ் பண்ணலாமா வேணாமா வேணாமா பண்ணலாமா பண்ணலாமா வேணாமா லவ் வேணாமா பண்ணலாமா லவ் பண்ணலாமா வேணாமா லவ் வேணாமா பண்ணலாமா லவ் பண்ணலாமா வேணாமா வேணாமா பண்ணலாமா லவ் வேணாமா பண்ணலாமா பண்ணலாமா வேணாமா love பண்ணலாமா வேணாமா love வேணாமா பண்ணலாமா love பண்ணலாமா வேணாமா love வேணாமா பண்ணலாமா love. Oh baby, I feel like flying up in the air. First secondல என்ன காணோம், தேடி பார்க்கிறேன் கண்டபடி நானும். சத்தியமா எனக்கு நீ வேணாம், கண்டிப்பா எனக்கு நான் வேணும். சத்தியமா எனக்கு நீ வேண்டாம், கண்டிப்பா எனக்கு நான் வேணும். என்ன கண்டுபிடிச்சு கூட இல்ல ரொம்ப சிம்பிள் ஒண்ணு எனக்கு கூட இல்ல தயவு செஞ்சு ஒரு கண்ணெடுத்து என்ன சுட. எவண்டி ஒன்ன பெத்தா 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 அவன் கை
సే మాస్టర్? రాజరాజన్ గుడ్ షో, గుడ్ ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంది. ఆ లాస్ట్ ఫినిషింగ్ పోస్ట్ మాత్రం ఒకసారి చేసి చూపించు. ఓకే. ఆ లాస్ట్ పోస్ట్ బ్యూటిఫుల్. ఒక కిస్ కూడానా? సూపర్, గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ మాస్టర్. రాశి గారు? ఇట్స్ టూ గుడ్ పెర్ఫార్మెన్స్, బట్ ఫర్దర్ రౌండ్స్లో ఇంకా 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 బాగుండాలి. మీకు మంచి ఒక ఎనర్జీ ఇస్తుంది అనుకుంటా. అయితే 90 పాయింట్స్. సత్య మాస్టర్? రాజరాజన్ ఎస్ మాస్టర్. వెరీ గుడ్. థ్యాంక్ యూ మాస్టర్. మంచి మూమెంట్స్, న్యూ ప్యాటర్న్ కూడా కనిపించినాయి. అలాగే లాస్ట్ పోజ్ అండ్ స్టార్టింగ్ అంతా కూడా బాగుంది. థ్యాంక్ యూ మై మార్క్స్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. రాజరాజన్ వాట్ అన్ ఇంప్రూవ్మెంట్. లాస్ట్ టైం 80, 80, 75 వచ్చాయి. ఇప్పుడు 90, 90, 90 వచ్చాయి. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పోతేనే కదా కుంభస్థలాన్ని కట్టేది. శబాష్. లెట్స్ హియర్ ఫర్ రాజరాజన్. ఇప్పుడు అందాల తమన్నాని తలపించేటువంటి అందాల బొమ్మ రాబోతోంది. ఫస్ట్ పర్ఫార్మెన్స్ కి 90, 90, 90 కొట్టినటువంటి జరీన్ రాబోతోంది. సో చప్పలతో స్వాగతం పలుకుదాం. జరీన్ ప్లీజ్. భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సెట్టు కొట్టునోడు, హార్ట్ బీట్ పెరిగినోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటారా? నేను గాని నవ్వితే అడాని గుళ్ళు గుండెలే కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్, ధోని కూస్తే బద్రీనాథ్, లేడీ లేస్తే బద్రీనాథ్, కల్లో గిరిగిరి గిరిగిరమంటూ తిరిగే తలపే బద్రీనాథ్. నాద్ 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 నాలో బద్రీనాథ్. నాద్ 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 నాలో బద్రీనాథ్. నాద్ 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 నాలో బద్రీనాథ్. నాద్ 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 నీ సోపులన్నీ నిప్పులుగా పోగిస్తా, ఆ ఉడుకులోనే ఇప్పటికీ కనిపిస్తా. మిత్రుడివైనా నువ్వే, నా ప్రియ శత్రువువైనా నువ్వే, ప్రేమికుడైనా నువ్వే, సుకుల శ్రామికుడైనా నువ్వే. నువ్వే నాద్ 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 ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత ఎనర్జెటిక్ గా చేసిందండి. తమన్నాను చూసినట్టుగానే ఉంది కదా.
నిజంగా నువ్వు 2-3 హిట్లు కొట్టావంటే తమకు గట్టి పోటీ ఇస్తావురా. సూపర్ బ్యూటిఫుల్. మాస్టర్జీ నీట్ అండ్ క్లీన్గా చేశావు. థ్యాంక్ యూ సార్. కరెక్ట్గా ఆ సాంగ్ తగ్గినట్టు ఈ మూమెంట్స్ అన్ని ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్గా ఉండింది. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. రాశి గారు సీరియస్లీ యూ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ మ్యామ్. ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంది నీకు. పర్ఫెక్ట్గా చేసావు. ద మూమెంట్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ కూడా. బట్ ఇంకా 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 బికాస్ చాలామంది ఉన్నారు కాంపిటేటర్స్. సో ఐ విష్ యూ ఆల్ లక్ ఫర్ ద ఫర్దర్ రౌండ్స్ అండ్ మై స్కోర్ ఇస్ ఆల్సో 90. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ జెరిన్. ఇట్స్ గుడ్. రిజిస్టర్ మూమెంట్ కనిపించింది. ఏదైతే రౌండ్ అనుకున్నామో ఆ రౌండ్కి తగ్గట్టుగా రిజిస్టర్ మూమెంట్స్ కనిపించినాయి. అండ్ కాస్ట్యూమ్స్ అండ్ స్టేజ్ యూసేజ్ అంతా కూడా బాగుంది, చాలా బాగుంది. గుడ్ మార్క్స్. థ్యాంక్ యూ మాస్టర్. 390లో నెక్స్ట్ రౌండ్లో 300s కావాలి మాకు. ఆల్ ది బెస్ట్ జరీన్. సో ఒకసారి బ్యూటిఫుల్ గార్జియస్కి గట్టిగా చప్పట్లు. లక్స్ స్టైల్. సో మిమ్మల్ని అందరినీ ఖుషి చేయడానికి నేను ఒక గోళీ తెచ్చానండి. మింగేతావా? చెక్కిలి గిలి పెట్టే గోళీ అది. కాశ్మీర్ నుంచి కువైట్ వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆలీ తెలియని తెలుగోడు ఉంటాడా? చిచ్చుబుడి సైజులో ఉన్నప్పటి నుంచి మనకు చెక్కలి గింతలు పెడుతూనే ఉన్నారండి, నవ్విస్తూనే ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికీ మనల్ని నవ్వించే మన ఆలీ గారు రాబోతున్నారు. ఆర్ యు రెడీ ఫర్ హిమ్? సో వారు సోలోగా రావట్లేదండి, వారు ఒక తన సమఉజ్జితో రాబోతున్నారు. మాటల్లో విసురులైనా సరే అండ్ వారి డైలాగ్స్ అయినా సరే, వారి యాక్షన్ అయినా సరే కనిపిస్తే చాలు కితకితలు అయిపోతాయి. మనకి నాన్ స్టాప్గా నవ్వేస్తూనే ఉంటాం. దట్ ఈస్ కృష్ణ భగవాన్ గారితో రాబోతున్నారు. ఎంత చాడయో, ఎంత కాటువల్లియో, ఎంత జలగండ్రియో, ఎంత ఫిలాంతర పగడియో. అయితే ఒకటండి, త్వరలో ఆలీ డిక్షనరీ అని ఒకటి ఓపెన్ చేయబోతున్నాం. ఆలీ గారు మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆలీ డిక్షనరీ అని ఒకటి మీరు ఒకటి రిలీజ్ చేసి ఆ కాట్రవల్లి లాంగ్వేజ్ మాకు అందరికీ సగం వచ్చేసింది, పూర్తిగా నేర్పించండి ప్లీజ్. ముందుగా మీ అందరికీ వర్షంలో తడిసి నానిపోయి ఎక్కడో అనుకున్నది ఇక్కడికి షిఫ్ట్ అయ్యి చాలామంది వెనక్కి వెళ్ళిపోయి ఉన్నంత వరకు వాళ్ళు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. బ్రహ్మాండ ఏమైనా మాడుతున్నాను కదా, అలా ఉంటా ఎవడైనా చాలా అంటే ఎప్పుడో దాదాపు ఒక నుండహాని అయ్యా ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం వచ్చి ఇదే కువైట్లో ఒక ఫంక్షన్ చేసాము. వస్తుంది లక్ష్మి, వస్తుంది. ఇక్కడ చాలామంది లక్ష్మీలు ఉన్నారు. అది ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామందికి బ్యాంకాక్ ఏంటో తెలిసిపోయింది. ఒకప్పుడు మా ఆయన ఫారెన్ కంట్రీ వెళ్తున్నారంటే చాలా ఆనందపడేవాళ్ళు. బ్యాంకాక్ అంటే ఇప్పుడు ఎక్కడో కొడుతున్నారు. మరి ఈ రోజున అన్న భగవాన్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ కువైట్ ఎంతో బాగుందండి. మీరందరూ ఇక్కడ ఆయురారోగ్యాలతో ఉంటూ మంచి కేడీలుగా కేడీలు అంటే మంచి డబ్బులు సంపాదించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్రోగ్రాము మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ పక్క నుంచి మట్టి కౌంటర్లు వచ్చేలాగా ఉన్నాయి. అది మీ క్యారెక్టర్ చూసి నేర్చుకున్నారండి. ఇక్కడ ఏం చేస్తారు, మన కువైట్కి ఒక స్వామీజీ గారు వస్తే ఎలా ఉంటుంది అనేది కృష్ణ భగవాన్ గారి స్వామీజీ. నేను లోకల్గా ఉన్న భక్తుడిని, అంటే కువైట్లో సెటిల్ అయిన భక్తుడిని.
నమస్కారం సార్. నమస్తే అండి. అత్యంత ఆనందం. మా కువైట్ వచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. మీ అందరికీ నమస్తే. ఏంటి ఎవరు చూస్తున్నారు మీరు? నేను పిలవటం లేదండి, దీవిస్తున్నాను. దీవిస్తున్నారా? అవును. అది ఎవరన్నా పిలుస్తున్నట్టుందండి అది. అలా కాదండి. ఇప్పుడు చిరంజీవి గారికి ఒక స్టైల్ ఉంటుంది, ఎన్టీఆర్ గారికి ఒక స్టైల్ ఉంటుంది, అవును, ఒక నాగార్జున గారికి ఒక స్టైల్ ఉంటుంది. అలాగే మా స్వామీజీలకు కూడా ఒక స్టైల్ ఉంటుంది. కొంతమంది ఎలా అంటారు, కొంతమంది కాలుతో తొత్తారు, కొంతమంది రమ్మని అని పిలుస్తూ ఉంటారు. ఓకే స్వామీజీ, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, మీరేమనుకోరు కదా? ఏమనుకోను, అడుగుమ్మా. నువ్వు అడిగితే చెప్పడానికే నేను వచ్చాను. మరి మీరేమనుకోకూడదు. ఏమనుకోను. మీరు ఈ స్వామీజీ గెటప్ అంటే ఎప్పుడు మీకు వెయ్యాలనిపించింది? యాక్చువల్గా నా పేరు స్వామి, ఇంటి పేరు గుత్తి. ఏంటంటే గుత్తి. గుత్తా? గుత్తి అంటే జీ వస్తుంది కదా అక్షరం. ఓహో, ముందు స్వామీజీ అనేవారు. అచ్చా. అలా 5-6 అన్నాక నీలాంటి వెర్రి పుష్పం ఒక ఆయన వచ్చి కాళ్ళకి కొబ్బరికాయ కొట్టి చేతిలో క్యాష్ పెట్టాడు. బాగానే ఉంది కదా అని ఇది కప్పుకొని అలా సెటిల్ అయిపోయాను. కాంపిటీషన్ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం లేదు. దీనివల్ల రిస్క్ లేదా స్వామీజీ? రిస్క్ అంటే మీరు నేను నిజమైన స్వామీజీ అని నమ్మినంతకాలం నాకు టెంకాయలు కొడతారు, భక్తులు గంట కొడతారు. ఒక్కసారి దొంగ స్వామీజీని అని తెలిసాక ఆ గంటతోనే గంటలు 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 కొడుతూనే ఉంటారు. అది ఉంది ఆ రిస్క్. అప్పుడు చాలా రిస్క్ స్వామీజీ దీంట్లో. స్వామీజీ, మీరు ఇందాక కువైట్ ఎయిర్పోర్ట్లో దిగారు కదా, మిమ్మల్ని నేను రిసీవ్ చేసుకున్న టైంలో ఒకడు బటన్ నొక్కాడు, ఒక డోర్ ఇలా ఓపెన్ అయింది, ఆ లోపలికి వెళ్ళాడు, మళ్ళీ డోర్ ఇలా మూసుకుంది, లోపలికి వెళ్ళిపోయి సిగరెట్లు గుప్ప 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 అని లాగేస్తున్నాడు. అందులో ఆనందం ఉందా స్వామి? దాన్ని స్మోకింగ్ జోన్ అంటారు నాయన. స్మోకింగ్ జోన్. స్మోక్ చేయడం వల్ల కూడా కొన్ని లాభాలు ఉన్నాయి. ఏంటి స్వామీజీ, చెప్పండి స్వామీజీ. స్మోక్ చేసేవాడు ఇళ్ళకి దొంగలు రారు. అదేంటి స్వామీజీ? లంగ్స్ పాడైపోయి కళ్ళు కళ్ళు దగ్గుతుంటాడు కాబట్టి ఇడు మెలకుగా ఉన్నాడని చెప్పి తిరిగి వెళ్ళిపోతాడు. బాగుంది స్వామీజీ. ఓకే, ఇంకా స్వామీజీ? ఇంకా స్మోక్ చేసేవాళ్ళని కుక్కలు కరవు. ఎందుకండి స్వామీజీ? కాల్చి కాల్చి కాలు చేయబడిపోద్ది కదా, చేతిలో కర్ర ఉంటుంది, దగ్గరికి వెళ్ళి కరిస్తే కొడతాడేమో అని కరవు. చాలా బ్రహ్మాండం చెప్తారు స్వామీజీ సిగరెట్ వల్ల. అవును. ఇంకేమి బెనిఫిట్స్ ఉన్నాయి స్వామీజీ? అలాగే సిగరెట్ కాల్చుకుంటూ మోటార్ సైకిల్ మీద వెళ్తున్న అతన్ని అమ్మాయిలు ఎక్కువగా లిఫ్ట్ అడుగుతారు. అయ్యి బాబాయ్, అవునా? ఎందుకు స్వామీజీ? ఈడు మనల్ని ఏం చేయలేళ్లే అని ఒక నమ్మకంతో. ఇంకేం బెనిఫిట్స్ ఉన్నాయి స్వామీజీ? సిగరెట్లు కాల్చేవాళ్ళు ముసలితనం రాదు నాయన. ఎందుకు స్వామీజీ? ఎందుకు రాదు? వయసులోనే చచ్చిపోతారు. ఇన్ని లాభాలు ఉన్నాయి. వద్దులేండి స్వామీజీ.